హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్వోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటో G85 5G మొబైల్ అలాగే CMF ఫోన్ 1 5G మొబైల్ ఈ రెండు మధ్యలో డిఫరెన్సెస్ అలాగే ఏది బెస్ట్ మొబైల్లో చూద్దాం. ఫస్ట్ మనం మోటో నుంచి మోటో G85 5G మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్ నుంచి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.69 ఇంచెస్ POLED డిస్ప్లే వచ్చింది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్, ఇంకా స్క్రీన్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వీటి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయంకి వస్తే డ్యువల్ కెమెరా సెటప్తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ కెమెరా సరికి మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా సరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ఇంకా వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K వీడియో రికార్డింగ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 33 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఛార్జింగ్ కేబుల్ చూసుకుంటే USB Type-C పోర్ట్తో వచ్చింది. సిమ్స్ చూసుకుంటే డ్యువల్ సిమ్ సపోర్ట్తో వచ్చింది. అలాగే 128 ఇంటర్నల్ స్టోరేజ్. వీళ్ళు మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ రేంజ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ స్నాప్డ్రాగన్ చూసుకుంటే Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెస్ మీద వచ్చింది. వీళ్ళు మనకి 8GB RAM అలాగే గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే 619తో వచ్చింది. ఇంకా మొబైల్ అనేది 4G 5G బ్యాండ్స్తో సపోర్ట్ చేసింది. నెక్స్ట్ మనం CMF ఫోన్ 1 మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్, ఇంకా పంచ్ హోల్ డిస్ప్లేతో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చరికి మెయిన్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చరికి డెప్త్ కెమెరా. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇంకా వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K వీడియో రికార్డింగ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ వీళ్ళు 33 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో అడాప్టర్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈ రెండు మొబైల్లో కెమెరా డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మోటో మొబైల్లో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే CMF ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 60 మెగాపిక్సెల్ కెమెరాతో డిఫరెన్స్ ఉంటుంది. రెండు మొబైల్లో స్నాప్డ్రాగన్ చూసుకున్నట్లయితే మోటో మొబైల్లో Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ మీద వచ్చింది. అలాగే CMF మొబైల్లో చూసుకున్నట్లయితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఈ స్నాప్డ్రాగన్ 6 సిరీస్ అనేది గేమింగ్స్కి, పర్ఫార్మెన్స్కి, జనరల్ యూస్కి ఈ ప్రాసెసర్ అనేది బాగా యూజ్ అయ్యింది. మొబైల్లో వెయిట్ చూసుకున్నట్లయితే మోటో మొబైల్లో 172 గ్రామ్స్తో వచ్చింది. అలాగే CMF మొబైల్లో చూసుకున్నట్లయితే 197 గ్రామ్స్తో వచ్చింది. ఇక బ్లూటూత్ పేరింగ్ చూసుకుంటే 5.1 పేరింగ్ చూసుకుంటే మోటో మొబైల్లో, అలాగే 5.3 పేరింగ్ చూసుకుంటే CMF మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ రెండు మొబైల్లో NFC సపోర్ట్ ఉంటుంది. ఇంకా సౌండ్ విషయానికి వస్తే మోటో మొబైల్లో డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే CMF మొబైల్లో చూసుకుంటే స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మోటో G85 5G మొబైల్ అనేది 16,999కే ఉంది. అలాగే CMF ఫోన్ 1 మొబైల్ అనేది 19,999కే ఉంది. ఈ రెండు మొబైల్లో స్నాప్డ్రాగన్ డిస్ప్లే అలాగే సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే నాకు బాగా మోటో G85 5G మొబైల్ అనేది బాగా నచ్చింది. అలాగే మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ మొబైల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.